ముందుగా మనం మామిడికాయలు తెచ్చుకుని ఆ శుభ్రంగా ముచ్చుకులు తీసేసి కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక కాయల్ని మళ్ళీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా ఇది ముక్కలు మన సైజుని బట్టి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని శుభ్రంగా ముక్కలు కూడా లోపల పొపరంతా తీసేసి శుభ్రంగా తుడిసి కొద్దిసేపు 1-2 గంటలు ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి కుంచుడడ్డు ముక్కలు, మామిడికాయ ముక్కలు కుంచుడడ్డు ముక్కలకి 3 పావులు కారం వేసాను, సేరు ఆవపిండి వేసాను, తవుడు ఉప్పు వేసాను, కొద్దిగా మెంతులు వేసాను, కొంచెం ఎల్లుల్లిపాయ గుజ్జు కూడా మిక్సీలో వేసి అది వేసాను. మొత్తం అన్నీ వేసి ముక్కలు నూనెలో దేవేసి కారం అన్నీ కలుపుకున్న దాంట్లో వేసి మొత్తం అన్నీ ఇందులో పెట్టాను. రేపు ఒకసారి మళ్ళీ కలపాలి. మళ్ళీ 3వ రోజు మొత్తం కలుపుకొని ఉప్పు వేసి చూసుకుని మనం వేరే గిన్నెలు డబ్బాలో పెట్టేసుకుంటామే. ఈవేళ 3వ రోజు ఎలా ఉంది పచ్చడి, ఇంకా జాడీల్లో ఎత్తేసుకుని ఇంకా లోపల పెట్టుకుంటామే. సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది మొక్క గట్టిగా.